గైస్ ఈ వీడియో వచ్చేసి మీకు 100% అయితే యూస్ఫుల్గా ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఈ ఫోటో ఎడిటింగ్ వచ్చేసి ఒక అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్లో చాలా ఈజీగా అయితే మీ యొక్క ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇది వచ్చేసి మనకి ప్రీమియం వర్షన్. మీకోసం నేను దీన్ని ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయితే చేశాను, మోడ్ అప్లికేషన్ అనమాట. సో ఈ మోడ్ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మీకు చందు ఎడిట్స్ అని టైప్ చేయండి, ఫస్ట్లోనే మన ఛానల్ అయితే వస్తుంది. సో అందులోకి అయితే జాయిన్ అయ్యి ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో గైస్ వీడియో నచ్చమని తప్పక లైక్ చేయండి, అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ అప్లికేషన్ వచ్చేసి ఇదే అనమాట, ఫోటో రూమ్ అనే అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో మీకు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఒక మంచి ట్రిక్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి అది చెప్తా అనమాట. ఏం లేదు, ఇక్కడ మనకి ఇక్కడ చూసుకొని స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక ఫోటోని అయితే యాడ్ చేయండి. సో నేను మీకు సింపుల్గా ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా కదా, సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత ఫోటో మనకైతే అందులోకి ఇన్పుట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇన్పుట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి ఇక్కడ ఒరిజినల్ అని ఉంది కదా, సో ఈ ఒరిజినల్ ప్యానెట్ క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను చూడండి. సో ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకొని సెంటర్లో ఒక ఆప్షన్ ఉంది కదా, రిప్లేస్ పక్కన. సో ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి, ఎరేజర్ సింబల్ ఉంది కదా, సో ఎరేజర్ సింబల్ పైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఎక్కడైతే మనం ఉన్నామో అదైతే సో అలానే ఉంటుంది. సో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అన్నెసరీ థింగ్స్. సో వీటిని నేను రిమూవ్ చేసి చూడండి. సో ఇలా మీ యొక్క ఫింగర్తో ఇలా డ్రా చేయండి. సో డ్రా చేశారనుకో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మొత్తం రిమూవ్ అయిపోతుంది. చూసుకోండి వీళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళందరినీ రిమూవ్ చేస్తారు చూడండి నేను. సో ఇలా డ్రా చేయగానే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతారు అనమాట. సో ఇలా మొత్తం మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరైతే ఉన్నారో సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సైడ్ కూడా ఉన్నారు కదా, సో వీళ్ళని కూడా రిమూవ్ చేస్తారు చూడండి. సో చూసుకోండి రిమూవ్ అయిపోయారు. సో ఇక్కడ సైడ్ కూడా ఉన్నారు కదా. సో ఇలా మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారో అలాని రిమూవ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డన్ బటన్ పైన క్లిక్ చేయండి చూసుకోండి బ్యాక్గ్రౌండ్లో మనకి ఎంతమంది ఉండే ఇప్పటి వరకు సో వాళ్ళందరినీ మొత్తం రిమూవ్ అయితే చేసేసాను. సో చేసేసిన తర్వాత మీ యొక్క ఈ ఫోటో సేవ్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది, డైరెక్ట్ మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇది ఒక ట్రిక్ అనమాట, చూపించాను. సో బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీకు ఇందులో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తే చూడండి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసి మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ ఫోటోని యాడ్ చేసేసిన తర్వాత సో మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, ట్రాన్స్ఫర్ అనమాట. సో మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకున్నాను అనుకో ఏదైనా ఫోటోది, ఇందులో అప్లోడ్ చేశారనుకో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో మీకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, సో విత్ మీకు ఎలాంటిది ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ట్రాన్స్ఫర్. సో ఇలా మీకు ఫస్ట్ ఆప్షన్లో మొత్తం అలాంటివి చూపిస్తుంది. సెకండ్ కిందికి వచ్చారనుకో మీరు ఇక్కడ మీకు ప్రొఫైల్ పిక్స్ అనమాట. సో మీ యొక్క ఫోటోతోనే మొత్తం ప్రొఫైల్ పిక్స్ అనేది క్రియేట్ చేసేస్తుంది ఆటోమేటికల్గా. ఇక్కడ చూసుకోండి మీకు ఇప్పుడు ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఇట్లా ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసి చూపిస్తుంది. సో ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మనకి ప్రొఫైల్ పిక్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఇందులో వేరే ప్రొఫైల్ పిక్స్ పెట్టుకుంటే మీకు చాలా అయితే బాగుంటుంది. సో ఇది ఒకటి బాగుంది ఇందులో. సో బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇట్లా కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఒరిజినల్ అండ్ బ్లర్ అని ఒక ఆప్షన్ అనిపిస్తుంది చూసుకోండి. ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేయండి. సో బ్లర్ పైన క్లిక్ ఇచ్చేస్తే చూసుకోండి ఫోటో మాత్రం మన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంత బ్లర్ అయిపోయింది. సో ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే అలా బ్లర్ అయిపోయింది కదా. సో మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని కిందికి వస్తే మనకి డిఫరెంట్ ఆఫ్ బ్లర్స్ ఉంటాయి, మోషన్ అండ్ డిస్క్ బాక్స్ అని ఇట్లా. సో డిఫరెంట్గా మీ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లర్ చూసుకొని మనకి ఎట్లా చేంజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. సో అలా మీకు డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి బాగుంది ఆప్షన్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవాలంటే. సో బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని మీ యొక్క ఫోటోని ఆటోమేటిక్గా ఎడిట్ చేసేసి ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ నాకైతే ఇది అయితే బాగా నచ్చింది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ ఇచ్చుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ ఇచ్చుకుంటున్నాను. సో ఇదైతే మనకి ఆటోమేటిక్గా ఎడిట్ అయితే చేసేసింది. సో చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అని వచ్చేసింది. సో మీరు ఆ ఫోటో కాకుండా మీ నేమ్ పెట్టుకోవాలనుకున్నాను అనుకో, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ ఇచ్చేసి ఈ టెక్స్ట్ని తీసేసేయండి. సో ఇప్పుడు నా పేరు చందు కాబట్టి నేను చందు అని పెట్టుకుంటాను చూడండి.
సో చందు అని పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్లో చందు అని వచ్చేస్తుంది. సో డిఫరెంట్గా మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీకు ఆ టెక్స్ట్ని. సో అలా మీకు డిఫరెంట్గా చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకొని బ్యాక్గ్రౌండ్లో ఈ బ్యాక్గ్రౌండ్ తీసేసి వేరే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు. సో బ్లర్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. సో ఇక్కడ మీకు డిఫరెంట్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది నచ్చకపోతే ఇక బ్యాక్ వచ్చేసేయండి, అది ఒక ఆప్షన్. సో ఇక్కడ మీకు ఇంకా మీ ఒక ఫోటోని అప్లోడ్ చేసి ఆటోమేటిక్లీ మీ యొక్క ఫోటోని మొత్తం ఇక్కడ డిఫరెంట్గా అయితే చేంజెస్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇది కూడా బాగుంది. సో ఇలా మీ యొక్క ఫోటోని ఆటోమేటిక్గా ఎడిట్ చేసేస్తాను అనమాట. ఒక్కసారి మీ ఫోటోని యాడ్ చేసారంటే ఇక్కడ కిందికి రండి, ఇక్కడ చాలా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి సేలార్ కెమెరా. సో ఇక్కడ చూసుకోండి డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసి పెట్టేస్తుంది ఇది. సో ఇక్కడ చూసుకోండి ఇది బాగుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా సో విత్ ఇట్ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ కిందికి వస్తే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చాలా డిఫరెంట్గా అయితే వచ్చేసినాయి. సో ఇక్కడ కిందికి వస్తే నాకు ఇంకా ఇందులో నచ్చింది ఏంటంటే మీకు ఈ యొక్క యూట్యూబ్ థంబ్నెయిల్స్. సో ఇప్పుడు ఏదైనా థంబ్నెయిల్స్ మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకో సపోజ్. సో ఇక్కడ చూసుకోండి ఆటోమేటిక్గా మీ యొక్క నేమ్ ఇప్పుడు నార్మల్గా మీ యొక్క ఫోటోని కట్ చేసి థంబ్నెయిల్ సైజులో పెట్టేస్తుంది. సో ఇక్కడ మీకు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఐకాన్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు డిఫరెంట్గా ఏది కావాలంటే అది చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇది బాగుంది చూసుకోండి, ఇక్కడ చూసుకోండి ఫోటో రూమ్ అని ఉంది కదా, ఫోటో రూమ్ ట్రిక్స్ అని. సో ఇక్కడ చూసుకోండి కింద మొత్తం లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ మొత్తం మీరు ఒక్కొక్క లేయర్ని డిఫరెంట్గా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందికి వస్తే మనకి పాస్పోర్ట్ సైజు ఇక్కడ చూసుకోండి పాస్పోర్ట్. సో మీకు యూఎస్ పాస్పోర్ట్, మన ఇండియన్ పాస్పోర్ట్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇక్కడ యూస్ అని కొట్టేస్తే చూసుకోండి మీకు పాస్పోర్ట్ సైజ్ మొత్తం ఇక్కడైతే సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక యూస్ఫుల్ ట్రిక్కే. సో ఇక్కడ కిందికి వస్తే మీకు ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే డిఫరెంట్గా అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఆటోమేటిక్గా అదే చేంజ్ చేసేస్తుంది అనమాట. అయితే మీకు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చాయనుకో ఆ ఫెస్టివల్ సంబంధించిన ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా ఎడిట్ చేసి అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో క్రిస్మస్ ఉంది కదా, సో క్రిస్మస్ గురించి ఇలా. సో ఇప్పుడైతే క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్ రోజు మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఆ ఫెస్టివల్ సంబంధించిన ఫోటో ఎడిటింగ్ అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంకా మీరు కిందికి స్క్రోల్ చేసి ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇంకా మీకు చూపిస్తుంది చూడండి. సో డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు నచ్చిన ఒక ఫోటోని ఇన్ని విధాలుగా ఎడిట్ చేసి చూపిస్తుంది అనమాట. సో హైలైట్ కదా. సో చాలా బాగుంది, నాకు చాలా అయితే నచ్చింది ఇది. సో కాకపోతే నెట్ కావాలి. సో దీనికి సో డాటా యూస్ఫుల్ డాటా అనమాట. సో డాటాతోనే మనకి ఇదైతే వర్క్ అయితే చేస్తుంది. సో మీ దగ్గర డాటా ఉండాలి 100%. సో ఇంకా మీకు కిందికి వెళ్ళి చూపిస్తారు చూడండి. సో ఇందులో ఇంకొక ట్రిక్ అయితే బాగుంటుంది, చూపిస్తారు చూడండి, ఆగండి. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అయితే హైలైట్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇది ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో మీకు ఆటోమేటిక్గా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి చూపిస్తుంది. ఇది చూడండి, ఇదైతే హైలైట్ ఉంది కదా. సో ఇలా మీకు ఇక్కడ ఐస్ ఉన్నాయి కదా. సో ఈ ఐస్ని అయితే డిలీట్ చేసేసేయండి. సో ఐస్ వద్దు మనకి. సో ఐస్ తీసేసేయండి. తీసేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ ఉంది కదా. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేసుకోవాలనుకున్నాను, ఇక పైన షేర్ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి. సో ఇంకా మనకి పక్కకి స్క్రాల్ చేయండి. సో డిఫరెంట్గా చాలా బాగుంటాయి డెవిల్స్లుగా. సో ఇంకా మనకి ఇక్కడ పైకి చూస్తే ఇంకా చాలా ఉంటాయి. సో ఒక్కొక్క సైజులో ఒక్కొక్క సైజ్ ఫోటోని అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక చాలా ఉన్నాయి, ఇట్లా మీకు నచ్చిన ఫోటోని అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఆయన ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక మొత్తం కిందకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇలా మనకి యూస్ఫుల్ అంటే థంబ్నెయిల్స్ అండ్ సో ఇక్కడ చూసుకోండి ఇది కూడా బాగుంటుంది. సో ప్రొఫైల్ పిక్స్ అనమాట. సో ప్రొఫైల్ పిక్స్ అయితే మీరు డిఫరెంట్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ప్రొఫైల్ పైన క్లిక్ ఇస్తున్నాను. సో ఈ ప్రొఫైల్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకి బ్లర్ అని ఉంటుంది. సో ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత షేర్ సింబల్ పైన క్లిక్ ఇచ్చేసి సేవ్ బటన్ క్లిక్ ఇచ్చేసి సేవ్ అయిపోతుంది. సో గైస్ చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.